నమస్తే మీ సుధాకర్. మన దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇటీవల మనకి ఒక సూచనలు ఇచ్చారు. ఖర్చులు తగ్గించుకోండి అంటే చాలా చెప్పారు. టోటల్గా ఖర్చులు తగ్గించుకోండి అంటే ఎవరు తగ్గించుకోవాలి? ఖర్చులు ఎవరు తగ్గించుకోవాలి? ఒక సామాన్య కుటుంబం, సగటు కుటుంబం ఓ 15,000 నుంచి 20,000 రూపాయలు సంపాదించే ఒక కుటుంబాన్ని ఖర్చులు తగ్గించుకోమంటే ఏం తగ్గించుకుంటారు? వాళ్ళు తింటాం మానేయాలి. వాళ్ళకి నెలంతా 15,000-20,000 లోపల సంపాదించే సంపాదన వాళ్ళకి నెలకి సరిపడా తిండి ఖర్చులకు కూడా సరిగా సరిపోదు. వాళ్ళు ఏం తగ్గించుకోవాలి? అక్రమంగా అన్యాయంగా దాచుకున్న వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళు ఏమీ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు తగ్గించుకోరు కూడా. మహా అంటే మేధావులు, రాజకీయ నాయకులు, కార్పొరేటర్ సంస్థలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు అంటే అధికారులు కొంతమంది లంచాలతో అంటే వాళ్ళకి లంచాలు ఒంటి నిండా నిండిపోయి దాచుకొని ఉన్న అధికారులు కూడా విదేశాల్లో ఇక్కడ డబ్బులు ప్రజల్ని పొట్టగొట్టి ప్రజల సొమ్ము దోసుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ కార్పొరేట్ సంస్థలు పెట్టి అక్కడ కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టి విదేశాల్లో వాళ్ళ డాలర్ల రేటు పెంచి మన రూపాయి విలువ పడిపోయేలాగా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అదే స్వదేశంలో ఉండి ఆ సంపాదించింది ఆ దోచుకున్నది ఏదో ఇక్కడే ఫ్యాక్టరీలో కంపెనీలో కట్టేసి ఇక్కడ ఉన్న ప్రజలకి జాబులు ఇచ్చి ఇక్కడ సంపద సృష్టించుంటే ఈరోజు మనం రూపాయి విలువ పడిపోయి ఉండేది కాదు. మనం ఈ ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన దేశానికి, భారతదేశానికి, కేంద్రానికి 197,000 కోట్ల అప్పు ఉందంట. అన్ని రాష్ట్రాలకు కలిపి 82 లక్షల కోట్లు అప్పు ఉందంట. ఈ అప్పులన్నీ ఎవడు తీరవాలి? ఎట్లా తీరాలి? కేంద్రమే అప్పుల్లో ఉంటే రాష్ట్రాలు ఏం తీరుస్తాయి అప్పుని? రాష్ట్రాలు కేంద్రానికి అప్పులు ఉన్నాయి. ఇవన్నీ చిన్న సామాన్యుడు ఉంటాడు కదా, వాడి నెత్తినే పడుతుంది భారం అంతా. వాడే భరాయించాలి. ఉచిత పథకాలు ఇస్తామంటే కానీ మనం ఓట్లు వేయం. ఉచిత పథకాలు ఇవ్వనంటే మనకు ఓట్లు వేయరేమో, ఓట్లు వేయకపోతే మనం అధికారంలోకి రావేమో, రాకపోతే మనం దాచుకోవటానికి మనకు కుదరదేమో, మనము మన పిల్లలు వాళ్ళ తర్వాత తరాలు సుఖంగా బతికేదానికి మనకు అవకాశం లేకుండా పోతుందేమో అని రాజకీయ నాయకులు పథకాలు ఇస్తామని వాళ్ళు అంటారు. ఇవ్వకపోతే మేము ఓట్లు వేయమని బిగించుకొని కూర్చుంటాం మనం. వాళ్ళ దగ్గర ఉచిత పథకాలు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? వాళ్ళ ఆస్తులు ఏమన్నా నమ్మిస్తున్నారా? లేకపోతే వాళ్ళు కష్టపడి కొండలు పగలగొట్టి ఏమన్నా తెచ్చి మనకి ఇస్తున్నారా? అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అని ఏ రోజైనా సగటు ఓటు వేసేవాడు ఆలోచిస్తున్నాడా? ఆలోచించకుండా నాకేమిస్తే నీకేమి ఇవ్వాలా అని ఆలోచించే బిజినెస్ పరంగా మనం ఓట్లు వేస్తున్నాం. ఈ విధంగా సమాజం బాగుపడాలంటే ఏం బాగుపడుతుంది? సగటు మనిషి వాడికున్న అప్పులు, వాడి బాధలు, వాడి బాధ్యతలు వాడు చూసుకునేసరికే సరిపోతే ఇప్పుడు దేశంలో ఉన్న అప్పులు, రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ వాడు ఎక్కడ తీరవాలి? ఎటుపోతుంది సమాజం? ఒకసారి ఆలోచించండి.